అరే మా అంకుల్ వాళ్ళ కంపెనీకి వెళ్ళమన్నాను, వెళ్ళావా? వెళ్ళానురా. కానీ కానీ ఏంట్రా కానీ, జాబ్ వచ్చిందా లేదా? బాగుందమ్మా. నీ అకాడమిక్స్ బాగుంది, అలాగే నీ టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దాకా నువ్వు చేసిన పని అయితే మరి కౌంట్ రాదు. పైగా నీకు జాబ్ కూడా ఇవ్వలేనమ్మా. ఏంటి మరి ఎలా ఏం చేద్దాం? ఏమైంది సార్, అన్నీ బాగున్నాయి అన్న. ఎందుకంటావా, నువ్వు ఇప్పుడు దాకా నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 5,000కి వేలు ముద్రలు వేయించడం, పెన్షన్లు పంచడం, ఇటువంటి పనులు నువ్వు ఎలా చేసావు నాకైతే అర్థం కావట్లేదు. ఒక సంవత్సరం నువ్వు చదువు అయిపోయిన ఒక సంవత్సరానికి జాబ్ కోసం ట్రై చేస్తుంటే ఓకే, కానీ 5 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేయడం అనేది చాలా రెడిక్యులస్ అమ్మా. ఇది ఇలా ఎలా చేస్తారు మీరు? ఇంకో విషయం చెప్పనా, మా ప్యూన్కి కూడా మేము 10,000 ఇస్తాం. తను జాయిన్ అయ్యి సంవత్సరం అయింది. నువ్వు 5 సంవత్సరాలు ఒకే పని చేస్తూ 5,000కే ఉద్యోగం చేస్తున్నావు అంటే దానికి ఏం చెప్పాలి? నువ్వు చేసిన నీ ఎక్స్పీరియన్స్కి ఇప్పటికి గవర్నమెంట్ తరపు నుంచి ఒక లెటర్ లేదు, నువ్వు ఈ పని చేసావని ఎక్స్పీరియన్స్ లెటర్ లేదు, ఏమీ లేదు. నీలాంటి వాళ్ళు ఎక్కడ బాగా పనిచేస్తారంటే NGOs, వృద్ధాశ్రమాల్లో, ఇలాంటి వాటిల్లో అయితే ఈ ఎక్స్పీరియన్స్ బాగా పనిచేస్తుంది తప్ప మాలాంటి కంపెనీలు మేము ఇసుకైతే చేయలేమమ్మా. సారీ, మోసపోయాను సార్. మా నాయకుడు మమ్మల్ని మోసం చేశాడు. ఏదో ఖర్చులకి ఇంట్లో అంతో ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి ఈ వాలంటీర్ ఉద్యోగంలో చేరాం. మా నాయకుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడని చెప్పి మేము అతనికి ఓటేసాం. జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పి ప్రతి జనవరిలోనూ ప్రతి సంవత్సరం మేము కళ్ళు కాయలు కాసేటట్టు మాలాంటి యువత ఎంతోమంది చూసాం. అయినా కానీ ఇప్పుడు వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా తీయలేదు. మిస్టర్, మీరు మోసపోలా, మీరే మోసం చేశారు. ఎందుకో తెలుసా? ఒక ఆర్థిక ఉగ్రవాదం తెలిసి మీ రాష్ట్ర ప్రజలు, మీ యువత అందరూ కూడా ఒక వ్యక్తికి, ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఓటేసి మీరు అప్పుడు దాకా ఉన్నటువంటి ఒక నాయకుడిని, నిజమైన నాయకుడిని మోసం చేసింది మీరు. నమ్మారు. అప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చి మీకు మీ ఖర్చులకు కానీ, లేదా మీరు ఏదైనా ఒక కోర్స్ కానీ, ఒక అప్లికేషన్ కానీ పెట్టుకోవడానికి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా, మీకు ప్రతి నెల ఏ పని చేయకుండా ఇటువంటి వేలిముద్రలు వేయడం కానీ, ఇటువంటి ఓట్లు రాయడం కానీ, ఇటువంటి పని ఏది ప్రభుత్వానికి సంబంధించిన పని, ఎటువంటి పని కూడా వాళ్ళు మీతో చేయించుకోకుండా మీకు తిరిగి డబ్బులు ఇస్తూ మీకు ఉద్యోగం వచ్చే వరకు ఒక తండ్రి పాత్ర వహించినటువంటి నాయకుడిని మీరు ఓడించి మీరు మోసం చేశారు తప్ప మీరు మోసపోలేదు. మీరు అనుకున్న వ్యక్తి మీకు నాయకుడిగా అయ్యాడు. కాకపోతే అతను చేతగానివాడు, చేయలేనివాడు అయితే అది మీ తప్పు అవ్వదు కదా. అప్పటి వరకు 10 లక్షలు, 5 సంవత్సరాలు 10 లక్షల్లో ఉద్యోగాలు కల్పించిన వ్యక్తిని మీరు నమ్మలేదు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. అది అంతా మీరు చేసుకున్నదే. కానీ నీ వాలంటీర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మా కంపెనీలో ఉద్యోగం అయితే మేము ఇవ్వలేము. ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఉన్న ఎక్స్పీరియన్స్ దేనికి పనిచేయదు మా కంపెనీలో. ఇప్పటివరకు నువ్వు చదువుకున్న చదువు నీకు మైండ్లో ఉందో లేదో కూడా తెలియదు. కాబట్టి మేము రిస్క్ చేయలేమమ్మా. సారీ, ఇదిరా జరిగింది. ఇక నాకు జాబ్ వస్తుందన్న నమ్మకం అయితే లేదురా. నాకు ఇంకా చావే శరణ్యం. రేయ్, పిచ్చి పనులు చేయకు. చావు ప్రతి దానికి మార్గం కాదు. ఇప్పుడు వరకు నువ్వు చేసిన పని రేపు కూడా చెయ్యి. ఇప్పుడు వరకు మీరు మోసపోయారని ప్రతి ఇంటింటికి తిరుగు. ఈరోజు మేము మోసపోయాం, రేపు మిమ్మల్ని మోసం చేస్తాడని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పు. మీరు కొట్టే దెబ్బ వాడికి దెమ్మ తిరిగిపోవాలి. సరేరా, నువ్వు చెప్పినట్టే వింటాను. మరి కొంతకాలం వెయిట్ చేసి చూస్తాను. చూశారు కదా వాలంటీర్ మిత్రులారా, మీరు చేస్తున్న పని నలుగురికి మంచిదే ఉండొచ్చు, నలుగురికి మంచి చేసేదా ఉండొచ్చు. కానీ ఆ పని మీకు మంచి చేయనప్పుడు మీరు చేసి మాత్రం ఏం ఉపయోగం? సలహాలు ఇచ్చే వాళ్ళకి, సలహాదారులకి 100 కోట్లు దారబోస్తున్న ఈ ప్రభుత్వం బీటెక్లు, ఎంటెక్లు, BScలు, BEdలు చదివిన మీరు మాత్రం గత 5 సంవత్సరాల నుంచి 5,000 ఉద్యోగానికి పరిమితం అయ్యారు. పైగా మీరు చేసే పని
అలాగే సేవ అనే దానికి ఒక పేరుగా మార్చి దాన్ని మీకు అవార్డులు పురస్కారాలు ఇస్తున్నారు. మీకు ఇచ్చే అవార్డులు పురస్కారాలు రేపొద్దున మీరు ఏదైనా ఒక పెద్ద కంపెనీలోకి వెళ్ళినప్పుడు అది ఎందుకు పనిచేయదు. మీకు ఒక సర్టిఫికెట్ ఉండదు, మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. కాబట్టి మిమ్మల్ని ప్రతిరోజు ఒక పాములా వాడుకుంటున్నారు తప్ప ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని వాడుకోవడం, ప్రతి ఒక్కరిని మీ ద్వారా బ్లాక్మెయిల్ చేయించడం తప్ప మీకంటూ ఏ ఉపయోగం లేదు. అది మీకు కూడా తెలుసు. మనసు చంపుకొని మీరు ఈ ఉద్యోగం చేస్తున్నారని అందరికీ తెలుసు. ఏ పని చేయకుండా 3,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చి మీకు ఉద్యోగాలు కల్పిస్తాను అన్న నాయకుడిని మీరు మోసం చేశారు. మళ్ళీ మీకు అదే నిరుద్యోగ వృత్తి మళ్ళీ మీకు కల్పిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తున్నారు. మిమ్మల్ని ఒక పావులా వాడుకుంటున్నటువంటి అతన్ని మాత్రం తప్పకుండా ఓడించాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఇంటింటికి తిరగండి, ప్రచారం చేయండి. పథకాలు పోతాయని కాదు, ప్రభుత్వం పడిపోతుందని చెప్పండి. ఇదే మీరు ఈ ఎలక్షన్స్లో చేయవలసిన నిజమైన పని. చదువుకున్నారు, విజ్ఞత ఉంది, మీకు వేరే వారు చెప్పే అవసరమైతే లేదని నేను అనుకుంటున్నాను. వాలంటీర్ మిత్రులారా, మరొక్కసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో బోరు కొడితే అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం.